డెంగ్యూ హఠాత్తుగా 105 డిగ్రీల జ్వరం, వాంతులు, శరీరంపై దద్దుర్లు, ఒళ్ళు, కనుగుడ్లు వెనుక నొప్పి ఇవి డెంగ్యూ లక్షణాలు. ఈడిస్ ఈజిప్టి అనే దోమ వల్ల డెంగ్యూ వ్యాపిస్తోంది. ఇవి పగటిపూట కుట్టే దోమలు. ఈ దోమల్ని అరికడితే డెంగ్యూ బారిన పడకుండా రక్షణ పొందవచ్చు. ఈ దోమల్ని నివారించేందుకు ఇంట్లోనూ బయట నీటి నిల్వలు లేకుండా చూడండి. పరిసరాల్లోని మురుగునీటిని జనావాసాలకి దూరంగా పంపించే ఏర్పాట్లు చేయండి. ఇంట్లో తాగునీటి పాత్రలపై మూతలు ఉంచండి. ఇంటి ఆవరణలో పాత ప్లాస్టిక్ డబ్బాలు, కప్పులు, కొబ్బరి చిప్పలలో నీరు నిల్వ ఉండకుండా చూడండి. వీటిలో దోమలు వృద్ధి చెందుతాయి. వారానికోసారి నిలువనీటి గుంతలలో కిరోసిన్, వేస్ట్ ఆయిల్ చల్లండి. పగటిపూట వీలైనంత వరకు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలాగా పైజమా లేదా పంచె, పొడుగు చేతుల చొక్కాలు, వీలైతే మేజోళ్లు ధరించండి. నిద్రపోయేటప్పుడు దోమతెరలను వాడండి. మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించండి. డెంగ్యూ నుంచి కాపాడుకోండి. గుర్తుంచుకోండి, దోమల నిర్మూలన డెంగ్యూ వ్యాధికి నివారణ. ఇది ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారి ప్రకటన.